హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వినీస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌కొచ్చి చెప్పేసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే వీడియోకైతే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇచ్చే చిన్న లైకే నాకైతే రేపటి రోజున పెద్ద హెల్ప్ అవుతదని గుర్తుంచుకోండండి. అలాగే వీడియోనైతే ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండండి స్కిప్ చేయకుండా. విషయానికొచ్చేసేస్తే ఈ వీడియోలో అయితే మా చిన్నగాడి బర్త్‌డే ముచ్చట చెప్తున్నానన్నమాట. బర్త్‌డే పార్టీ ఎట్లా జరుపుకున్నాం ఏంటిదనేది ఈ వీడియోలో అయితే ఉంటదండి. మీరైతే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడికొచ్చేసి అయితే నేనైతే కేక్ తీసుకురావడానికని వచ్చానండి. కేక్ అయితే నేను పొద్దున్నే ఆర్డర్ పెట్టానండి. అంటే పొద్దున ఆర్డర్ పెట్టేసొస్తే వాళ్ళైతే స్పెషల్ కేక్ లాగా చేస్తారు గదా అని పొద్దున్నే ఆర్డర్ పెట్టేసాను. సాయంత్రానికి కేక్ కట్ చేసే టయానికి నేనొచ్చి తీసుకెళ్ళాలని చెప్పానన్నమాట. అందుకే వాళ్ళైతే రెడీ చేసి పెట్టారు. నేనిగ అంతా పనయిపోయిన తర్వాత బయటికొచ్చాను. బయటికొచ్చేసేసి కేకయితే తీసుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్! ఈ బేకరీ ఎక్కడిదనుకుంటున్నారు? మన షాప్ పక్కలోదే అండి. మన షాప్ పక్కనే ఉంటదండి బేకరీ. చాలా అంటే చాలా ఫ్రెష్‌గా తయారు చేస్తారు. పఫ్స్ గానీ, స్వీట్స్ గానీ, అండ్ బన్స్ గానీ, బ్రెడ్స్ గానీ అన్నీ వాళ్ళే తయారు చేస్తారు. చాలా అంటే చాలా మంచిగుంటది. రిసీవింగ్ గూడా చాలా బావుంటదండి. నేనైతే ఇక్కడి నుంచే అన్నీ తీసుకుంటాను. ఏమైనా స్వీట్స్ కావాలన్నా, బన్స్ కావాలన్నా కుదిరినప్పుడల్లా ఇక్కడి నుంచే తీసుకెళ్తాను. ఇక్కడికొచ్చేసైతే కేకయితే రెడీ చేస్తున్నారు. ఇగ రెడీ అయ్యేలోపు మేమైతే ముచ్చట్లు పెట్టేసుకుంటున్నాం కాసేపు. ఇగ వాళ్ళు తెలిసినోళ్ళే కదా! మనోళ్ళే గదా! అని కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము మంచిగా. అందులో కేక్ కూడా కేజీ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నానండి. కేజీ చాలు గదా! అని ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను. మొత్తానికైతే పేరు రాసేసారు. పేరు రాసేసేసి రెడీ చేసేసారు. అన్నీ వాళ్ళే చేసేస్తారండి. చాలా అంటే చాలా బావుంటది. దానికి సంబంధించి ఐటెమ్స్ ఉంటాయి గదా! కేక్ కటింగ్‌కి చాకు అండ్ స్మోకరట అండ్ బర్త్‌డే క్యాప్స్ చాలా బావుంటాయివి అని వాళ్ళే ఇచ్చారు. కూల్ కేకే యాక్చువల్‌గా తీసుకుందాం అనుకున్నా గానీ, కూల్ కేకు పిల్లలకి జలుబు చేస్తుంది గదా! అని మా వారు గూడా వద్దనేసారండి. వాళ్ళు అంటున్నారు కూల్ కేక్ తీసుకోకపోయారు. కూల్ కేక్ మంచిగుంటది గదా! చాక్లేట్ ఫ్లేవరు నాకు చాలా ఇష్టము. కాకపోతే ఈసారయితే స్కిప్ చేసేసాను పిల్లల కోసము. నాకు కేక్‌లలో కూల్ కేక్ తినడం అంటే చాలా ఇష్టమన్నమాట. ఇగ మా వారు గూడా వద్దనేసరికి నేనైతే కూల్ కేక్ అయితే ఆర్డర్ పెట్టలేదు. నార్మల్ కేకే పెట్టేసాను. ఇగ మళ్ళీ ఆర్డర్ పెట్టిందే తీసుకోవాలి గదా! మళ్ళీ బావుండదు అని నార్మల్ కేక్ అయితే తీసుకున్నాను. వాళ్ళు అన్నారు కూల్ కేక్ తీసుకోమని. నేనైతే తీసుకోలేదండి. పిల్లలకి మళ్ళీ జలుబు ఎక్కువైతది గదా! అని. ఇక్కడ క్యాప్ చూసారా? బర్త్‌డే క్యాప్స్ అవైతే నేనైతే ఎప్పుడు తీసుకోలేదండి. ఈసారే తీసుకున్నాను. ఎట్లుంటదా ఏంటిదనంటే చాలా అంటే చాలా ముద్దుగున్నాయవి. నాకు సరిపోతాయంటే సరిపోవట్లేవు. అయినా ట్రై చేసేసి పెట్టుకోవాలది. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఆ చిన్న చిన్న క్యాప్స్, బర్త్‌డే క్యాప్స్ అన్నమాట అవి. ఏమంటారో మరి? నేనైతే అదే అనుకుంటున్నాను బర్త్‌డే క్యాప్స్. అక్కడైతే కేక్ తీసుకొనైతే మేమైతే ఎళ్ళిపోతున్నామండి. ఇక్కడ మా పక్కన మెడికల్ షాపు అతను తెలిసినతనే. అందుకే హాయ్ చెప్పమని అడుగుతున్నాను. సబ్‌స్క్రైబర్సే వాళ్ళందరూ. మేమైతే అక్కడ పూర్తవ్వంగానే అందరితో కాసేపు మాట్లాడేసి నేనైతే ఇంటికొచ్చేస్తున్నానండి. మా పొట్టి ఎళ్ళాము. ఇక్కడైతే ఇంట్లో ఎవరెవరొచ్చారా పోంగానే చెప్పులు చాలా కనబడ్డాయి. ఎవరెవరొచ్చారా అని మేమైతే సైలెంట్‌గా ఎంటర్ అయిపోయాము. మా లక్ష్మి వాళ్ళు తను బ్యాంక్ ఎంప్లాయీ అండి. తను వాళ్ళైతే వచ్చారు. వాళ్ళని పిలిచాము. మా బుడ్డోడు, పిల్లల గ్యాంగ్ అయితే చాలా మంది వచ్చేసారు. మా గ్యాంగ్ వీళ్ళే. మా పండుగాడు, మా దిండుగాడు, సోను, పప్పి అందరూ వచ్చేసారు. మేము కేక్ తీసుకొనెళ్ళేసరికి మా ఆడపడుచు వాళ్ళు, మా అక్క వాళ్ళు అయితే వాళ్ళకి కుదరలేదని రాలేదండి. చెప్పాను అమ్మ వాళ్ళకి చెప్తే అన్నది మా పెదనాన్న వచ్చారు. అన్నయ్య వచ్చారు. మా బాబీ గూడా రాలేదు. చిన్న పిల్లని తీసుకొని ఎట్లొద్దామా అని అనుకుందేమో నైట్ టైము. ఇబ్బందవుతది గదా! అని రాలేదు. మా వోడైతే వీడియో కాల్‌లో ఉన్నాడండి. కేక్ కట్ చేసి అందరూ తినేదాకా ఉన్నాడు మా పెద్దోడైతే. మొహం చూపిరా అంటే మొహమయితే మూసుకుంటున్నాడు. యూట్యూబ్‌లో తీస్తున్నా పెడుతున్నా అని. ఆ ఫోనయితే ఇగ్నోర్ చేసేయండి. ఫోనయితే పగిలిందది డిస్‌ప్లే. మళ్ళీ కామెంట్ పెట్టేసారు.
ఇక్కడికొచ్చేసైతే అందరూ రెడీగా కూర్చున్నారు కేక్ కటింగ్ కోసం. ఇంకా మా పద్మావతి అయితే రాలేదు. తన కోసం ఎదురు చూస్తా ఉన్నాం. ఇప్పటివరకేమో మా అన్నయ్య కోసం ఎదురు చూస్తా ఉన్నాం. అన్నయ్య వచ్చేసాడు. మా పద్మావతి రాలేదు. ఇక వస్తున్నానంటే ఇక కాసేపు వెయిట్ చేశామన్నమాట. ఎలాగో అందరూ వచ్చిన తర్వాత కేక్ కట్ చేద్దామని. పిల్లలైతే పాపం వెయిట్ చేస్తా ఉన్నారు. మా పెద్దోడు మాత్రము వీడియో కాల్‌లోనే ఉన్నారండి. ఆ! చాలా సేపు వెయిట్ చేశారు పిల్లలు. మా చిన్నోడైతే ఏం లేదు మమ్మీ కేక్ త్వరగా కట్ చేసేస్తే నేను క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా అని అంటున్నాడు ఒకటే. మా బాబు గూడా వచ్చేసాడు. ఇక్కడికొచ్చేసి అయితే మా చిన్నోడికైతే హ్యాపీ బర్త్‌డే చెప్తున్నాడు. మా బాబు అప్పుడే వచ్చి విష్ చేస్తున్నాడన్నమాట. మా చిన్నోడైతే ఎప్పుడు చేద్దామా కేక్ కటింగు అని అంటా ఉన్నాడు. వాడు స్కూల్ నుంచి రాంగానే నీ బర్త్‌డే మమ్మీ దానికి డెకరేషన్ చేస్తున్నా అంటే వాడంటున్నాడు, మమ్మీ నేను ఫస్ట్ క్రికెట్ చూడాలి. సారీ క్రికెటా? ఏంటిదో కబడ్డీ ఐపీఎలా ఏదో మ్యాచ్ నడుస్తుందండి. నాకైతే కరెక్ట్‌గా తెలియదు. కబడ్డీ మ్యాచ్ చూస్తా మమ్మీ నేను. నా బర్త్‌డే తర్వాత అంటున్నాడు వాడు. కాదురా నీది బర్త్‌డే పార్టీ చేసుకోరా అనంటే, నేను కబడ్డీ మ్యాచ్ చూడాలి మమ్మీ అంటున్నాడు వాడు. లేదు నాన్న నువ్వైతే బర్త్‌డే పార్టీ నేను అయితే ప్రిపేర్ చేస్తున్నా అని, మరి నువ్వు అట్లా అంటే ఎట్లరా అంటే, సరే మమ్మీ అనేసాడు. వాడేమో నిన్నటి వరకేమో నాకు కేక్ కటింగు, నాకు పార్టీ కావాలన్నాడు. ఈరోజు వచ్చేసరికి నాకు మ్యాచ్ ఉంది నేను చూస్తా అని అన్నాడిగ. ఇంగ వాడు నానా రకాలుగా చెప్తున్నాడు. అప్పుడే మా పద్మావతి మా పండుగాడు గూడా వచ్చేసారు. మా బుడ్డోడైతే ఒక్క చోట ఆగట్లేడండి. ఇక్కడైతే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. వాడైతే ఊదుతున్నాడు దాన్ని క్యాండిల్‌ని సరదాగా. హ్మ్. ఆ స్మోకర్ అట అండి. నేనైతే ఎప్పుడూ తీసుకోలేదిది. బావుంటదని చెప్తే తీసుకున్నాను. గానీ అది తీసుకున్న తర్వాత తెలిసింది మొత్తం ఇంట్లో అయితే ఆగమాగమైందండి. మొత్తం అది గ్రీన్ కలర్ స్మోకొస్తే ఇంట్లో బండలు గూడా మొత్తం గ్రీన్ కలర్ లాగా మారినాయి. ఏదోలే చిన్న చిన్న ఆనందాలు గదండీ! అవి మిస్ గావొద్దు. మిస్ అయితే మళ్ళీ ఇబ్బందవుతది. చిన్న చిన్న సంతోషాలు మిస్ అవ్వద్దు గదా! అని తీసుకొచ్చేసాను. సరదా కోసమే గదా మనం చేసుకునేది. అంతా పిల్లలకు గూడా గుర్తుండిపోతది అట్లా అని నేనైతే తీసుకున్నాను. ఏం గాదులే రోజు ఏమన్నా చేస్తున్నామా? ఎప్పుడో ఒకసారే గదా బర్త్‌డే పార్టీ అనేది అని చిన్న చిన్న సంతోషాల్ని మళ్ళీ అవకాశం ఉండదు గదా! అవకాశం ఉన్నప్పుడే చిన్న చిన్న సంతోషాలు జరిపేసుకోవాలి. మరీ పెద్దగా ఏముండదు. ఇలాంటి చిన్న చిన్న పార్టీలనేది ఖచ్చితంగా జరుపుకోవాలండి. చిన్న చిన్న ఆనందాలన్నమాట. బుల్లి బుల్లి ఆనందాలు. ఇక్కడికొచ్చేసైతే మా చిన్నోడైతే కేకు సరిగ్గా తినట్లేడండి. తినిపిస్తున్నా గూడా. పాపం వాడికి ఎక్కువైందనుకుంటా కేకు. అప్పటికే వాడికి కొంచెం లైట్‌గా జలుబు స్టార్ట్ అయింది. ఇక్కడికైతే వచ్చేసి అందరూ తినిపిస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మా బుడ్డోడైతే ఆగట్లేడు అసలు. వాడు ఎక్కడికొచ్చినా అంతే ఈళ్ళేం జేస్తుర్రు, ఆళ్ళేం జేస్తారని అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. మా బుడ్డిదే మిస్ అయిందండి. మా బుడ్డిది, మా అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, మా పెద్ద ఆడపడుచు, మా చిన్న ఆడపడుచు పాపం వాళ్ళ దగ్గర లేరు గదా! ఒక్కొక్కళ్ళకి కుదిరిద్ది, ఒక్కొక్కళ్ళకి కుదరదు. కుదిరినోళ్ళైతే వచ్చారు మొత్తానికి. నాకదే హ్యాపీ. ఇగ చిన్న పార్టీస్ కోసం మరీ ఎక్కువగా అందరూ రావాలని ఎక్స్‌పెక్టేషన్ ఏం పెట్టుకోవద్దు గదా! ఇక్కడికైతే నాకు పిల్లల గ్యాంగ్ వచ్చేసేస్తే చాలు చాలా హ్యాపీగా అనిపిస్తది. వాళ్ళే ఉండాలి కదా! ఇలాంటి బర్త్‌డే పార్టీస్‌కి. ఇక్కడికొచ్చేసి అయితే అందరూ తినిపిస్తున్నారు. మా లక్ష్మి వాళ్ళు తినిపిస్తున్నారు. ఆ కేకు దాని మీద ఆ స్మోకరు చేసాం గదా! ఆ కలరు మొత్తము కేక్ మీదే పడ్డదండి. ఆ స్ప్రే గూడా కేక్ మీదే పడ్డది. దాని పై క్రీమ్ తీసేసుకొని తిన్నారిగ. చాలా అంటే చాలా టేస్ట్‌గా అనిపిచ్చింది కేక్. చాలా మంచిగా అనిపిచ్చింది. ఇక్కడికొచ్చేసి అయితే కేక్ మొత్తం పూసేసాడు మా దిండుగాడు చిన్నోనికి. అందరూ కేకు, కొంచెం బూందీలు చేశానండి. బూందీలు, గులాబ్ జామున్స్ వీటితో పాటు తింటారు గదా! అని రెసిపీస్ చేశాను. అందరికీ పెట్టే పనిలో మాత్రం మా పొట్టి మా పద్మావతి పెట్టేస్తున్నారు అందరికి. నేనైతే వీడియో తీసే పనిలోనే ఉన్నాను. ఇక్కడైతే మా బుడ్డోడు పనిలో బుడ్డోడు, చిన్నోడు పనిలో చిన్నోడు. వాళ్ళ ఎంజాయ్ వాళ్ళకే ఉంది. వాడైతే ఒక్క చోట ఆగడండి.
కాకపోతే వాడు ఆ రోజు కొంచెం డల్‌గానే ఉండు. వాడికి కొంచెం లైట్‌గా జ్వరం ఉంది. ఇగ పిల్లలకి కొంచెము చల్లగుండేసరికి జలుబు, జ్వరం పట్టుకుంటది గదండీ! పార్టీ అయితే అయిపోయిందండి. కేక్ కట్ చేసుకున్నాం. గులాబ్ జామున్స్, బూందీలు అందరూ తినేసారు. ఇగ తినేసిన తర్వాత ఫైనల్లీ రైస్ దగ్గరకైతే వచ్చేసాము. మంచిగా ఎంచక్కా కింద కూర్చొని, మంచిగా అందరం కలిసి తింటా ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండీ! ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్‌లనేది చాలా మనసుకి చాలా మంచిగా అనిపిస్తది. అందరూ ఒకేసారి ఒకే దగ్గర కలిసి కూర్చుంటే, కూర్చున్న దగ్గర ముచ్చట్లు పెట్టుకుంటా తింటే ఎంత బావుంటదండి. చాలా అంటే చాలా బావుంటది. చాలా హ్యాపీగా గూడా అనిపిస్తది. ఇక్కడైతే నేనైతే పిల్లలతో పాటు కూర్చున్నాను. వాళ్ళతో పాటు కూర్చొని మా పద్మావతి ఏమో పెడతా ఉంది. నేనేమో వాళ్ళకి సాంబారు చిన్న చిన్నయి అక్కడ పెట్టేస్తా ఉన్నాను. మా పద్మావతి అయితే అందిస్తా ఉంది. మా పద్మావతి అప్పుడే వచ్చింది కేక్ కట్ చేసే టయానికి. ఇగ మా పనయిపోయింది. నేనును మా పొట్టి వంటలన్నీ చేసేసాము. మా పనయిపోయింది. నువ్వే పెట్టేసేయి అందరికి అని నేనైతే చెప్పేసాను. ఇగ ఆమె నేను పెట్టేస్తలే అనేసింది. అందరికి ఇగ తనే పెట్టేసింది. నేనైతే ముచ్చట్లు పెట్టుకుంటా పిల్లలతో పాటు మంచిగా వాళ్ళకి వాటరు అవి ఇవి అందిస్తా ఉన్నాను. ఇదండి మా చిన్న ఇంట్లో చిన్న బర్త్‌డే పార్టీ అన్నమాట. మరి పెద్దగా ఎక్స్‌పెక్టేషన్ ఏం పెట్టుకోవద్దు గదా! తగ్గ మనకు తగ్గ మన పార్టీ ఉంటది. ఇలాంటి చిన్న చిన్న పార్టీలే గదా హ్యాపీనెస్ ఇస్తాయి. ఇక్కడైతే అన్నయ్యను మా బుడ్డోడికైతే అన్నయ్య తినిపిస్తా ఉన్నాడు. వాడైతే ఆగడు ఒక్క చోట. అయినా గూడా వాడేమైనా డల్లుగుండా ఆ మాత్రం వాడి స్టామినా అయితే వాడైతే చూపిచ్చేసాడు మొత్తం. మొత్తానికైతే మా చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయండి. నేను ఇది మొత్తం కంప్లీట్ అయినంక ఇల్లు మళ్ళీ అందరూ ఎళ్ళిపోయినంక ఇల్లు ఊడ్చేసేసి, తూడ్చేసేసి పడుకునేసరికి 1 అయిందండి. మరి అక్కడ కింద మొత్తం ఆగమాగమైంది. ఆ కేక్ కటింగు, ఆ స్మోకర్‌తో నేనిట్లా అవుతదనుకోలే. ఇగ అయితే అయిందిలే. ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతా ఉంటాయనుకోని ఇగ అందరూ ఎళ్ళిన తర్వాత మొత్తం ఇల్లు మొత్తం శుభ్రం చేసేసేసి, తుడిచేసి తర్వాత ప్రశాంతంగా నిద్రొచ్చిందన్నమాట. ఇదండి మా చిన్న పార్టీ సెలబ్రేషన్స్. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే మీరైతే వీడియోకైతే చిన్న లైక్ ఇవ్వండండి. చూస్తున్నారు గానీ వీడియోకైతే చిన్న లైక్ ఇవ్వట్లేరు. లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండండి. మీ ఫ్రెండ్స్‌లకి, మీకు తెలిసినోళ్ళకైతే వీడియో అయితే షేర్ చేయండి. మీరలా షేర్ చేస్తా ఉంటే యూట్యూబ్ అనేది వీడియోనైతే ముందుకైతే తీసుకెళ్తదండి. అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి. నాకు హెల్ప్ చేసినట్టు అయితది. అలాగే నన్ను సపోర్ట్ చేస్తా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తా ఉంటాయండి. నెక్స్ట్ కలుద్దాం.